మార్చి 12వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించడం జరిగింది. ఆయన పార్టీ స్థాపిస్తున్నప్పుడు ఒక్కరిగానే స్థాపించడం జరిగింది. తర్వాత ఇప్పుడు ఈ 15 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో కేవలం మనం అధికారంలో ఉన్నది మాత్రం 5 ఏళ్ళే. సో 10 ఏళ్ళు మనం అధికారంలో లేము. అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి పైన ప్రేమ కావచ్చు, నమ్మకం కావచ్చు, విశ్వాసం కావచ్చు ప్రజల్లో రోజు రోజుకు పెరుగుకుంటా పోతుందా లేదా? 2011 నుంచి పార్టీతో అంటే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ స్థాపించినప్పటి నుంచి పార్టీతో ఉన్నవారు చేతులెత్తండి. సో చాలా వరకు పార్టీతో పెట్టినప్పటి నుంచి ఉన్నారు. ఇంకా కాంగ్రెస్ పార్టీలో నుంచి అంటే రాజశేఖర రెడ్డి గారితో కూడా మీ అందరూ కూడా ప్రయాణం చేసుకుంటూ వచ్చినారు. సో ముందుగా ఇవాళ 15 సంవత్సరాలు పూర్తి చేసుకొని 16వ సంవత్సరంలో అడుగుపెట్టబోతున్న సందర్భంగా మన ప్రియతమ నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి శుభాకాంక్షలు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారితో పార్టీని నమ్ముకొని ఆ పార్టీలో సభ్యులుగా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలుపుచేసుకుంటూ ఈ పార్టీని ప్రేమించేవారు కూడా అంటే సభ్యులు, కుటుంబ సభ్యులు, జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత పార్టీని ప్రేమించే ప్రతి ఒక్కరికి కూడా వారందరికీ కూడా ధన్యవాదాలు. మరియు వారందరికీ కూడా ఈ 16వ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇప్పుడు మన రెడ్డి వెంకట సుబ్బారెడ్డి గారు మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలలో ఎంతోమంది నాయకులు ఉన్నా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే బాహుబలి అన్నాడు కదా. జగన్మోహన్ రెడ్డి గారికి పైన అభిమానం అనేది, ప్రేమ అనేది రోజు రోజుకు పెరుగుకుంటా పోతుంది. కాబట్టి పెరుగుకుంటానే పోతుంది కానీ ఎక్కడ కూడా తగ్గుతుందా? ఎందుకు? మనం అధికారంలో ఉన్నది కేవలం 5 ఏళ్ళే, పార్టీ స్థాపించి 15 సంవత్సరాలు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి పైన ఈ రోజుకి కూడా ప్రజల్లో ఆ ప్రేమ, నమ్మకము, ఆ ఆప్యాయత పెరుగుకుంటా పోతుంది. ఎందుకు? ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాడు. మీరు అదే చెప్పినారు, నువ్వు అదే చెప్పినావు. ఇంకా మా దానం ఏదన్నా చెప్తాడు చెప్పు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి పైన రాజకీయాలు గమనిస్తూ ఉంటావు? జనాల్లో ప్రేమ ఎందుకు తగ్గడంలే? ఇదేం మీ ప్రెస్ మీట్ కాదు, ఇది ఓన్లీ ఈరోజు ఆవిర్భావ దినోత్సవం మనందరం మాట్లాడుకునే రోజు ఇది. అన్న 2 మంచి మాటలు చెప్పినాడు, నీతి నిజాయితీ. ఓకే నమ్మకం, ఇచ్చిన మాట కట్టుబడడం, అంతేనా? ఇందరూ అదే ఒప్పుకుంటారా? ఓకే. సో జగన్మోహన్ రెడ్డి గారి పైన ప్రేమ ప్రజల్లో అంటే వారి గుండెల్లో స్థానాన్ని మరింత పదిలం రోజు రోజుకు చేసుకుంటున్నందుకు కారణాలు ఏంటంటే ఫస్ట్ విలువలతో కూడినటువంటి రాజకీయాలు చేసినాడు, నీతి నిజాయితీతో రాజకీయాలు చేసినాడు, చిత్తశుద్ధితో రాజకీయాలు చేసినాడు. ప్రజలకు అధికారం వచ్చిన తర్వాత జవాబుదారీగా ఉన్నాడు. కాబట్టి అధికారంలో లేకపోయినా అధికారంలో ఉన్న ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారి పైన ఆ అభిమానము తగ్గలేదు, రోజు రోజుకు పెరుగుతుంది. వారి గుండెల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ప్రత్యేకమైన స్థానం అనేది ఇప్పటికీ ఎప్పటికీ ఏర్పరచుకుని ఉంది. మనం జగన్మోహన్ రెడ్డి గారి విలువల గురించి మాట్లాడితే మనము 2 ఉదాహరణలు చెప్పాలి మీకు. ఆయన అధికారంలోకి వచ్చి అంటే ఆయన అధికారంలో రాకముందు అంటే 2011లో లేకపోతే 2014లో ఎలక్షన్స్ అప్పుడే జరుగుతాయి. 2011లో ఆయన బై ఎలక్షన్ పెట్టారు, బ్రహ్మాండ మెజారిటీతో గెలిచడం మనమందరం కూడా తెలిసిందే. 2014లో అప్పటికి ఎలక్షన్ అనేది జరిగింది. అప్పటికి చంద్రబాబు నాయుడు గారు గతంలో 2 సార్లు ముఖ్యమంత్రి చేసినారు. జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఫస్ట్ టైం అప్పుడే ముఖ్యమంత్రిగా ఆయన రేస్లో ఉన్నారు. అయినప్పటికీ కూడా ఎటువంటి జాతీయ పార్టీతో ఆయన పొత్తు పెట్టుకోలే. జాతీయ పార్టీ అంటే కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలతో ఈ పార్టీకి పొత్తుండాలా, ఎవరితోనో బీజేపీతోనో కాంగ్రెస్తో కాదు పొత్తుండాల్సింది. వాళ్ళు ఈ రాష్ట్ర ప్రజల యొక్క ప్రయోజనాలను కాపాడతారో కాపాడలేరో అనే ఉద్దేశంతో ఎవరితోనూ కూడా పొత్తు పెట్టుకోలే. అప్పటికి నరేంద్ర మోడీ గారికి బ్రహ్మాండమైన వేవ్ ఉన్నింది. వాళ్ళు అడిగినప్పటికి కూడా ఆయన పొత్తు అనేది బీజేపీతో పెట్టుకోలేదు. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎలక్షన్ గెలిచి పెట్టుకోలే. ఇప్పుడుండే పోటీ రాజకీయాలు మనందరికీ తెలిసిందే, చాలా డబ్బుతో కూడుకున్నటి వంటి. ఒకసారి ఓడిపోతే ఎక్కడికి వెళ్ళిపోతాము కూడా పార్టీ పరిస్థితి ఏమవుతుందో కూడా తెలియని పరిస్థితి. సో అలాంటి తరుణంలో కూడా నాకు ప్రజలు ముఖ్యము, నా అధికారంలోకి నేను ప్రజల ద్వారానే వస్తాను, ప్రజలను మెప్పించుకొని వస్తాను, కాబట్టి ఎవరితో పొత్తు పెట్టుకోలే.
అది ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు మనందరం గమనించాలా. రెండో పాయింట్, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు 2 సార్లు ముఖ్యమంత్రి అయినారు 2014 కంటే ముందు. ఆయనకు ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అప్పటికే స్టేట్ డివైడ్ అయింది, అన్నీ కూడా బాగా తెలుసు. అయినప్పటికీ కూడా ఆయన ఆల్ ఫ్రీ అని చెప్పినాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఎంతవరకు ముఖ్యమంత్రి కాలేదు, ఆయనకు ఆల్ ఫ్రీ చెప్పింటే ఆయనే ముఖ్యమంత్రి అయింది. అన్ని ఫ్రీ అని చెప్పినంటే చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే చెప్తున్నాడో నేను ఇస్తా, చంద్రబాబు నాయుడు చెప్తా అనింది నేను కూడా ఇస్తానంటే జగన్మోహన్ రెడ్డి గారు అయింది. కానీ మనం అది చెయ్యలేము కాబట్టి మనం చెప్పకూడదు. ప్రజలను మోసగించి అధికారం అనేది మనం సంపాదించుకోకూడదు. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి విలువలతో కూడినటువంటి రాజకీయ అవసరం పడితే ఇంకొక 5 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉంటాం అనే అంత గొప్ప విలువలు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నాయి. కాబట్టి ఆ రోజు కావచ్చు ఈ రోజు కావచ్చు జనాల మనసులో జగన్మోహన్ రెడ్డి గారికి ఒక సుస్థిరమైన స్థానం ఉంది. తర్వాత ఆయన పాదయాత్ర చేయడం చూసినాం, అంటే ప్రతిపక్షంలో కూర్చున్నారు, పాదయాత్ర చేయడం చూసినాం, జనాలతో మమేకం కావడం చూసినాం. జనాల నుంచి పుట్టినటువంటి నవరత్న పథకాలు అధికారంలోకి వచ్చిన తర్వాత కాలం కంటే వేగంగా పరిగెత్తి ప్రజలకు నవరత్న పథకాలను అందించినటువంటి వ్యక్తి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. సో చెప్పిన మాట చేసినారు. సో దాని ద్వారా కూడా ప్రజల మనసులో ఒక సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల పాలన చూస్తే ఎన్నో మైలురాయిలు, ఒక వాలంటీర్ వ్యవస్థ, ఒక సచివాలయం వ్యవస్థ, ఒక ఆర్బీకే వ్యవస్థ, దాని తర్వాత నాడు నేడు కార్యక్రమాల ద్వారా స్కూళ్ళన్నీ 40,000 స్కూళ్ళు డెవలప్ చేయడం కావచ్చు, అమ్మఒడి కార్యక్రమం కావచ్చు. ఇవన్నీ కూడా నేను చెప్తానేంటంటే భారతదేశంలో అప్పటికి ఎక్కడ కూడా లేనివి, ఎవరు కూడా చూడనివి. మహిళల కోసం తీసుకుంటే ఒక చేయూత కార్యక్రమం కావచ్చు, తర్వాత ఒక ఈబీసీ నేస్తం కావచ్చు, ఇవన్నీ కూడా గతంలో లేవు. జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ ప్రవేశపెట్టినారు. రైతుల కోసం ఆర్బీకే కేంద్రాలు కావచ్చు. ఆర్బీకే కేంద్రాలు అంటే అప్పటికి ఎరువులు కావాలన్నా, పురుగు మందులు కావాలన్నా, కావాలన్నా మీరు జిల్లా హెడ్ క్వార్టర్కో, మండల హెడ్ క్వార్టర్కో, నియోజకవర్గ హెడ్ క్వార్టర్కో పోవాల్సిన పరిస్థితి నుంచి మీ ఇంట్లోనే, అంటే మీ ఊర్లోనే మీ అందరికీ కూడా కళ్ళ ముందరే జరిగించే పరిస్థితి తీసుకొచ్చినారు. ఇవన్నీ కూడా భారతదేశంలో గతంలో ఎప్పుడూ లేనేటివి. కాబట్టి అటువంటి గొప్ప పాలన, అటువంటి గొప్ప సంస్కరణలు కాకోకుండా ఒక 17 నూతన మెడికల్ కాలేజీలు, గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు, అవే కాకోకుండా ఎయిర్పోర్ట్లు, షిప్పింగ్ హార్బర్లు, పోర్టులు ఈ రాష్ట్రానికి ఆర్థికంగా కావచ్చు అన్ని రకాలుగా ముందుకు తీసుకుపోయినారు. ఇంకొకటి, కరోనా కష్టకాలంలో కూడా ప్రజలకు సంక్షేమ పథకాలు అందించినారు. ఇప్పుడు మనం చంద్రబాబు నాయుడుని చూస్తున్నాం. ఎందుకు నువ్వు ఈ పథకం ఇవ్వడంలే అంటే జగన్మోహన్ రెడ్డి గారు కారణమంతా మనపైన చూపిస్తున్నాడు. ఏదన్నా కానీ అడుగు చంద్రబాబు నాయుడును, జగన్మోహన్ రెడ్డి గారి కారణము అందుకు ఇలా అని. ఏ రోజన్నా కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు నువ్వు ఎందుకు ఇది ఇవ్వలేదంటే, లేదా ఎందుకు ఇచ్చినావో ఇవ్వలేదో ఏదానికైనా కానీ చంద్రబాబు నాయుడు వల్ల నేను ఇవ్వలేకపోయినా చెప్పినాడా? అది మొగోడంటే. నీ చేతిలో అధికారం ఉంది, నువ్వు ఏం చేస్తావో చెప్పాయంటే ఎంతసేపు ఆయన చేయలే నీకు ఆయన చేయలేదని కదా నీకు ఇచ్చినారు. ఒకవేళ చేయకపోయినంటే మరి నువ్వేం చేస్తానో? ప్రజలను మోసగిస్తాను, రోజు రోజుకు మోసగిస్తాను. ఎప్పుడు కూడా కారణాలు చెప్పలే. ప్రతి ఒక్క కష్టానికి ఒక పరిష్కారం చూపినటువంటి కారణ జన్ముడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే, చంద్రబాబు నాయుడు ఉట్టి కారణాలు చెప్పుకునే చంద్రుడుగా మిగిలిపోయాడు. ఎంతసేపునే కారణాలు చెప్పడం. ఏం ఎదరాలంటే అది ఆయన కారణం, ఈయన కారణం, లేదా కరోనా కారణం, లేదా కొత్త రాష్ట్రము, గతంలో అయితే కొత్త రాష్ట్రము, ఇప్పుడు డబ్బులు అన్ని వస్తాయని పథకాలు ఇలేప్పుడు. ఇప్పుడు ఏంటంటే అప్పుడు అది ఇది అని ఏదో ఒకటి చెప్పుకుంటా పోవడం. సో ఎంతసేపు కారణాలు చెప్పుకుంటా పోతుండేవాడు చంద్రబాబు అయితే, ప్రతి ఒక్క కష్టానికి, ప్రతి ఒక్క సమస్యకు కూడా ఒక పరిష్కారం చూపిన కారణ జన్ముడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఆయన పైన మనకు ప్రేమ కావచ్చు, అభిమానం కావచ్చు రోజు రోజుకు పెరుగుకుంటా పోయింది. ఇక ఆఖరిగా జగన్మోహన్ రెడ్డి గారి జవాబుదారీతనం. 3 సంవత్సరాల పాలన అయిపోయిన తర్వాత మనందరినీ కూడా గడప గడపకు మన ప్రభుత్వాన్ని రోడ్డుపై, అంటే ప్రతి ఇంట్లోకి పంపించినారు. అంటే మీకు వచ్చినాయా ఈ పథకాలు, రాలేదా ఇంకేమన్నా రావాలనా అని. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏమన్నా అడిగే పరిస్థితి ఉందా? ఏమీ లేదు. జవాబుదారీతనానికి మారు పేరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే, మీ జోబిని దొంగలించేవాడు చంద్రబాబు నాయుడు. జవాబుదారీతనానికి జగన్మోహన్ రెడ్డి, మీ జోబిని దొంగలించేవాడు చంద్రబాబు నాయుడు. సో అందుకు ఈ ఇన్ని కారణాలు ఉన్నాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు యాడొచ్చినా వారికి అంగవైకల్యం ఉన్నా, వారికి పనులున్నా, వారికి వ్యవసాయ పనులున్నా, ఏ పనులున్నా అన్నీ వదులుకొని పరిగెత్తుకుంటా జగన్మోహన్ రెడ్డి గారిని చూడనీకి వెళ్తా. సో ఇది జగన్మోహన్ రెడ్డి గారు సంపాదించుకున్నాడు. ఎట్లా సంపాదించినా అంటే ఆయన గుణాల వల్ల సంపాదించాడు.
ఎవరో చెప్తేనో ఎవరో చేస్తేనో లేకపోతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాదిరిగా పేపర్లను నమ్ముకొనో రాలే. అది జగన్మోహన్ రెడ్డి గారు అంటే. ఇక చంద్రబాబు నాయుడు గారి గురించి ఇప్పుడు మన పార్టీ ఆవిర్భావం కేవలం దాని గురించి ఎక్కువ మాట్లాడుకున్నాం. ఇప్పుడు జరుగుతుండే 2 years జరుగుతుండే దానిపైన 2 మాటలు మాట్లాడతాను. మనకి ఎలక్షన్ అయిపోయిన తర్వాతనే మనం అందరం కూడా, అంటే నేనైతే గట్టిగా నమ్మినాను, జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోలేదు, ప్రజలు ఓడిపోయినారు. ఆ రోజు కూడా మనం ఇదే మీటింగ్ పెట్టుకున్నప్పుడు, అంటే ఎలక్షన్ అయిపోయినాక 3 నెలల తర్వాత ఇదే కమలాపురం ఆఫీస్లో మీటింగ్ పెట్టుకున్నప్పుడు కూడా నేను చెప్పినాను, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నవరత్న పథకాలు చెప్పినాడో అన్ని పథకాలు కూడా ప్రజలకు అందించినాడు. నేను చేయాల్సింది మీకు చెప్పినాను, నేను చెప్పింది నేను చేస్తాను, మీరు ఓటు వేయాల్సిన బాధ్యత మీదన్నాడు. ఓట్లు వేయలేదు. ఎందుకు వేయలేదు? వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి మోసపూరిత హామీలకు పడిపోయినారో లేకపోతే దాని పైన ఆకర్షితులైనారు. కానీ ఈరోజు 21 మాసాల పాలన అయిపోయిన తర్వాత గట్టిగా మనము టేబుల్ కొట్టి చెప్పొచ్చు ఏంటంటే, ఆ రోజు ఓడిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు కాదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. ఇక ఈ 21 మాసాల పాలన చూద్దాం. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చింది కేవలం 4 పదాలతో. ఏంటయి? ఓకే ఏమన్నా మీరు చెప్పండి. అంటే ఇదంతా మనం ఫ్రీగా మాట్లాడే ప్రెస్ మీట్ కాదు ఇది. అంటే సో ఆయన 4 చెప్పింది ఏంటంటే, 1 విధ్వంసం, 2 పునర్నిర్మాణం, 3 సంపద సృష్టి, 4 విజనరీ అన్నాడా? అంటే మీరు ఇంకా పథకాలు అవి చెప్తారు, దానికంటే పెద్ద పైన మాట ఫస్ట్ టైం చెప్పింది విధ్వంసం అని. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల కాలంలో కరోనా కష్టకాలం ఉన్నప్పటికీ నవరత్న పథకాలన్నీ అమలు చేసిన తర్వాత కూడా, ఈ రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెట్టించిన తర్వాత కూడా ఈ రాష్ట్రం చేసినటువంటి అప్పులు కేవలం 3 లక్షల కోట్లు అయితే, చంద్రబాబు నాయుడు గారు 21 మాసాలలో ఇప్పటికే 3,32,000 కోట్లు అప్పులు చేసినాడు. పైగా పూర్తి పథకాలు కూడా అందించలేదు. అందించినటువంటి పథకాలలో కూడా కోతలు పెట్టాడు. సో ఇంతకు మించిన విధ్వంసం ఏమన్నా ఉందా? ఇక రెండోది ఆయన చెప్పేది ఏంటంటే పునర్నిర్మాణం. అంటే పునర్నిర్మాణం అంటే ఆయన చెప్పదలుచుకుంది ఏంది? అమరావతి దాని గురించి చెప్పదలుచుకున్నాడు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సెక్రటరేట్ 30 ఎకరాల్లో ఉంది, 620 కోట్లతో ఖర్చు అయింది. భారతదేశంలో ఉన్నటువంటి పార్లమెంట్, అంటే మన సెంట్రల్ గవర్నమెంట్ నడిచేటువంటి పార్లమెంటు బిల్డింగు 1200 కోట్లతో పార్లమెంటు పూర్తయింది. కానీ నువ్వు అమరావతిని 4600 కోట్లతో చేస్తున్నావు. మరి నీ రాష్ట్ర పరిస్థితి ఏంది? నీకు ఈ పునర్నిర్మాణం అవసరమా? ఇదే పునర్నిర్మాణం అంటే? పునర్నిర్మాణం అంటే నీ సొంత ఆర్థిక ఖజానాను మరింత పటిష్టంగా నిర్మించుకోవడమా? ఇక ఆయన మూడోది చెప్తాడు ఏంటంటే సంపద సృష్టి. మరి సంపద సృష్టించింది ఎంత? మరి ఇచ్చింది ఎవరికి? ఈ ఆయన చెప్పినటువంటి సూపర్ 6లోనే 3 పథకాలు ఇలా. అదేంటంటే యువగలంలో నిరుద్యోగ వృత్తి అనేది ఇంతవరకు ఇవ్వలేదు, ఆడబిడ్డ నిధి అనేది ఇవ్వలేదు, 18 సంవత్సరాలు దాటిన ఇంట్లో ఎంతమంది మహిళలు ఉంటే వాళ్ళు 1500 ఇవ్వలేదు, బీసీ ఎస్సీ ఎస్టీ సోదరులకు లేదా సోదరిమణులకు 50 ఏళ్ళ దాటితే పెన్షన్ ఇస్తామన్నాడు, అది కూడా ఇవ్వలేదు. మరి ఎవరికి సంపద సృష్టించాడు? సంపద ఎవరు సృష్టించాడు అంటే ఈయన అప్పులు తెచ్చుకునే వాళ్ళకు సంపద పెరుగుతుంది, ఎందుకంటే వడ్డీలు కట్టాలి కాబట్టి. ఇంకా 4వది విజనరీ. ఏమన్నామంటే నేను విజనరీ. నీ విజనరీ ఏంది? 17 మెడికల్ కాలేజీలను గవర్నమెంట్ మెడికల్ కాలేజీలను తీసుకొస్తే ప్రైవేటీకరణ చేయడం నీ విజనరీనా? ఆంధ్ర రాష్ట్రంలో ఉండేటువంటి రోడ్లు, నీళ్లు, ఈ ప్రజలకు హక్కు అయ్యి నువ్వు ప్రైవేట్కి అప్పచెప్పడం అది నీ విజనరీనా? కొన్ని రోజులు పోతే ప్రతి ఒక్కరి నెత్తిపైన మనకు అప్పునే లేకపోయినా చంద్రబాబు నాయుడు మన నెత్తిపైన అప్పు పెట్టేసి ఆయన వెళ్ళిపోవడం ఖాయం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు నీతికి నిజాయితీకి మనవాడు, మన ముఖ్యమంత్రి ఎవరన్నా కానీ మన ముఖ్యమంత్రి మనకు ఒక ఆదర్శంగా ఉండాలా, నీతిగా ఉండేవాడు ఉండాలా, నిజాయితీగా ఉండేవాడు ఉండాలా, మనకు జవాబుదారీతనంగా ఉండేవాడు ఉండాలంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మనం అందరం కూడా మద్దతు తెలపాలా. మనకు మళ్ళా మోసపోదాం, మాటలకి ఏమైనా పడిపోదాం, లేకపోతే మన జోబులు కొట్టేసేవాడు వచ్చినా మన పర్వాలేదు, మన జవాబుదారీతనంతో మనకు పని లేదనుకుంటే చంద్రబాబు నాయుడు మరిన్ని మహాగా చెప్తాడు ఇంకా మాటలు, వారికి మనము ఖచ్చితంగా వాళ్ళ సైడు
పోవచ్చు అని చెప్పేసి ప్రజలకు కూడా మనందరం కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి తెలియజేసుకుంటూ, ఇక జగన్మోహన్ రెడ్డి గారు కూటమి ప్రభుత్వం ఇట్టనే ఇంకా రాబోయే 2 ఏళ్ళు పాలన జరిపితే జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర అనేది మొదలు పెడతారు. మనం చూసింటాం అతిపెద్ద తుఫానులో ఏంది పెద్దది, సునామీ కదా. అతిపెద్ద గాలి వస్తుంటుంది. సునామీ అంటే వరద, అదే మన సముద్రం కొట్టు సునామీ. వరద గాలి వస్తుంది అనమాట. గాలి విపరీతమైన గాలి మనకి ఉండవు, అమెరికాలో అట్లుంటాయి. దాన్ని టోర్నాడోస్ అంటారు అనమాట. గాలి విపరీతంగా వస్తుంది. ఆ సుడిగాలి ప్లస్ సునామీ కలిపితే జగనన్న పాదయాత్ర టీడీపీని కొట్టకపోతుంది ఖచ్చితంగా. వీళ్ళు ఇదే విధంగా ఈ పథకాలు కింద ఏమి ఇవ్వకోకుండా ఇదే పాలన అనేది కంటిన్యూ చేస్తే. సో ఇప్పుడు మీ అందరికీ డౌట్ ఉంటుంది, మేము ఫస్ట్ నుంచి పార్టీతో ఉండాం, మళ్ళా మాకు న్యాయం జరుగుతా లేదా అని ఉందా లేదా డౌట్? చేతులెత్తండి. డౌట్ కొందరికీ ఉంది, మీ అందరికీ జగనన్న అందరికీ ఉంది. సో మీ అందరికీ డౌట్ లేదు, అందరికీ మా ఉత్తమాటంలో కూడా కొంచెం ఉంది, అసలు లేదంట వల్ల. సరే అందరికీ ఉంటుంది, అంటే ఎవరైతే కష్టపడతారో వాళ్ళకే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఇల్లు పనులన్నీ వదిలేసి ఉంటారు. వారు ఇంకో దగ్గర ఇంకొక పనికి పోయి ఉండొచ్చు ఆ టైంలో. ఇప్పుడు మీరు అందరికీ వచ్చే ఇంకో పని ఆడకన్నా పోయి ఉండొచ్చు, అది ఇంట్లో పండుకోవచ్చు, ఎండలు ఎక్కువ ఉన్నాయి. కానీ మీ పనులన్నీ మానుకొని, అంటే ఇక్కడికి వచ్చిందనే కాదు చెప్పండి, జనరల్గా కూడా మీరు పార్టీ కోసం శ్రమిస్తారు కాబట్టి 100% మేము మా పరిస్థితి ఏంది అనే డౌట్ మీ అందరికి రావడం సహజం. సో దాంట్లో భాగంగానే మనం 15 సంవత్సరాల పార్టీ వచ్చింది, అంటే పార్టీ 15 సంవత్సరాలు కాదు, పార్టీ పుట్టి 15 సంవత్సరాలు అయింది. ఎప్పుడు కూడా ఇంత ఎత్తున గ్రామ వార్డు కమిటీల నియామకాలు కావచ్చు, మండల నియామకాలు కావచ్చు, మండల కమిటీలలో అయితే జిల్లా కమిటీ రాష్ట్ర కమిటీ నియామకాలు జరగలే. ఇప్పుడు ఆల్రెడీ కొందరికి ఐడి కార్డులు కూడా వచ్చినాయి. సో పార్టీలో అసలు సిసలైన ఎవరు వర్కర్ అనేది గమనించాలని చెప్పే జగన్మోహన్ రెడ్డి గారు సంవత్సరం, అంటే ఎలక్షన్ అయిపోయినాక సంవత్సరంన్నర తర్వాత ఆ ఎక్సైజ్ మొదలుపెట్టినాడు. ఎవరు నావాడు, వారి ఇంటర్వ్యూస్తో సహా నాకు కావాలా, ఎవరు నావాడు, అతని ఫేస్ నాకు కావాలా, వారికి ఐడి కార్డు ఇవ్వాలా, వారిని తగిన విధంగా గుర్తించాలా. రాబోయే రోజుల్లో పార్టీ ప్రభుత్వం మీ చేతుల్లో నుంచే, ఎవరైతే కమిటీలలో ఉంటారో వాళ్ళ చేతుల నుంచే ఖచ్చితంగా నడిపిస్తారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చినారు అని చెప్పి తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా మీరు ఏదైతే గుర్తింపు కోరుకుంటారో ఆ గుర్తింపు ఉంటుంది. ఖచ్చితంగా ఏదైతే మీరు ఏ రకంగా అయితే ఉండాలనుకున్నారో అన్ని రకాలుగా కూడా పార్టీ వచ్చే ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచడం ఖాయం. దాని తర్వాత మీ అందరి కళలు కూడా నెరవేర్చడం ఖాయం అని చెప్పి తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా దానికోసం మనమందరం కూడా శ్రమిద్దామా? శ్రమించడానికి సిద్ధంగా ఉంటే చేతులు ఎత్తండి. మనకు దేవుడు 2 చేతులు ఇచ్చినాడు. ఓకే, సో థ్యాంక్ యూ. మీరందరూ కష్టపడి చెయ్యండి. మీ రుణానికి ఎవ్వరు కూడా ఇది తీర్చుకోరు. మీ రుణం తీర్చుకునే రోజు దగ్గరలో ఉంది. రేపు ఈ నియోజకవర్గ సమన్వయకర్తగా నన్ను మీరు ఎమ్మెల్యేగా చేసుకుంటే ఖచ్చితంగా నేను ఒక్కరిని కాదు ఎమ్మెల్యే, మీరందరూ కూడా ఎమ్మెల్యేలే. నేను ఒక్కరిని కాదు, ప్రోటోకాల్ ఒక్కటి నా ఇంట్లో ఉంటుంది. నాకు దక్కే గౌరవం మీ అందరికీ కూడా దక్కేలాగా చూసుకునే బాధ్యత నేను ఖచ్చితంగా తీసుకుంటాను. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే మైండ్ సెట్తో ఉన్నారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కార్యకర్తలు కావచ్చు, పార్టీ కావచ్చు, బాగా స్ట్రెంథన్ చేసుకుంటాం. మాకు వేరే ఆలోచనలు లేవు. నాకు దేవుడు చాలా అన్నీ ఎక్కువ ఇకపోయినా తక్కువైతే ఏమి ఇవ్వలేదు. సో నాకు కూడా ఇక్కడ వచ్చి ఏదో ఎమ్మెల్యే కావాలనేది షోకు కాదు. ఎమ్మెల్యే అనేది ఒక ప్యాషన్. ఎందుకంటే మీ అందరికీ ఉత్తమమైన సేవ అందించి మీ అందరి మనసుల్లో కూడా ఒక చిరస్థానం సంపాదించుకోవాలనేది నా ఉద్దేశం. కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మనందరం కూడా కలిసి ప్రయాణం చేద్దాం, మంచి ఫలితాన్ని తీసుకొద్దాం, జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకుందాం. తర్వాత మన ప్రజలకు కూడా మన ద్వారా మంచి చేసే కార్యక్రమం చేద్దామని చెప్పి తెలియజేసుకుంటూ, ఇప్పుడు 16 సంవత్సరంలోకి ఎంటర్ అవ్వబోతుంది. ఇంకొక 3 ఏళ్ళు కూడా మనకు అధికారం ఉండదు. అంటే 19 సంవత్సరాలకు కానీ 5 సంవత్సరాలు మన అధికారంలో ఉన్నట్టు. సో మీ అందరి నిజంగా ధన్యవాదాలు చెప్పాలి మీ అందరికీ. ఎందుకంటే అధికారంలో ఉండే పార్టీకి చూస్తుంటాం, ఈ పక్కకు ఆ పక్కకు జంప్ చేస్తుంటారు కొందరు. అధికారంలో చచ్చిపోతారు కొందరు. ఎవరు చచ్చిపోతారు మీ అందరికీ తెలుసు. అధికారం లేకపోతే ఇంకా అంతే ఏదో అయిపోతారు. కానీ మనం ఒక క్రమశిక్షణ మనందరిలో ఉంది. ఎక్కడో మనందరిలో కూడా ఒక విలువలు ఉన్నాయి. కాబట్టే మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి కింద మనం అందరం ఉండాం.
సో రాజకీయాలు కాదు మనకు శాశ్వతం, విలువలు శాశ్వతం. దాంట్లో మన జీవితం 60 ఏళ్ళు 70 ఏళ్ళు 80 ఏళ్ళు 100 ఏళ్ళు బతుకుతాం. దాంట్లో మనం ఎమ్మెల్యే పాత్ర ఒకరు వహించవచ్చు, జెడ్పీటీసీ పాత్ర ఒకరు వహించవచ్చు, సర్పంచ్ పాత్ర ఒకరు వహించవచ్చు, పెద్ద బిజినెస్ మ్యాన్ పాత్ర ఒకరు వహించవచ్చు. అంటే జీవితంలో పాత్రలు ఎన్నో ఉంటాయి. పుట్టినప్పుడు పిల్లోడు, తర్వాత అన్న, తర్వాత హస్బెండు, మళ్ళీ పిల్లలు, ఇట్లా రకరకాల పాత్రలు ఉంటాయి. కానీ మనం లాస్ట్కు అంతిమంగా విలువలతో కూడినటువంటి వ్యక్తికి జనాలు చూసే తీరు కావచ్చు, అది వేరుంటుంది. ఎప్పుడైనా కానీ ఈ గోడకు ఆ గోడకు ఆ పక్క గోడకు దూకే వాళ్లకు ఈ కాంపౌండ్ తాకే అర్హత కూడా ఉండదు. నేను గట్టిగా చెప్తాను, 2 మాటలు మాట్లాడను. ఓపెన్, నచ్చితే చేస్తా అని చెప్తా, అయితే చేస్తా అని చెప్తాను. నాకు నచ్చితే కాదు. పని జరిగితే ఎవరికైనా కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎవరైనా వచ్చి నా తలుపు తట్టచ్చు. ఇది అవుతుందంటే అవుతుంది, కాదంటే కాదు. మీరు చెప్పొచ్చు, అన్న ఈ ద్వారంలో ఈ మార్గంలో పోతే అవుతుంది, మీ మాట వింటా, చేసేదానికి ప్రయత్నం చేస్తా, నాకన్నీ తెలుసని ఏదేం లేదు. ఓకే, కానీ కాంపౌండ్లు దాటుకుంటా గోడలు దాటుకుంటా దూకి ఉండే వాళ్లకు కాంపౌండ్ తాకే అర్హత 100% రాదు. గెలవచ్చు, ఓడిపోవచ్చు. పోయిన వాళ్ళు పోయినారు, ఉండేవాళ్ళు మా వాళ్ళు, ఉండే వాళ్ళందరూ కూడా మా వాళ్ళు. సో ఇది చాలా క్లియర్గా ఉంటా. నేను మనకు సీట్ ఎక్కేంత వరకు ఒక మాట, తర్వాత ఒక మాట అనేది ఉండదు. ఈరోజు ఏం మాట నేను, తర్వాత కూడా దేవుని దయ మీ అందరి మద్దతుతో ఎక్కిన తర్వాత కూడా అదే మాటలు ఉంటాయి. అంటే ఈరోజు పార్టీ ఆవిర్భావ దినోత్సవం, కానీ ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే సందర్భం వచ్చింది. జాగ్రత్తగా ఉండండి. ఉండేవాళ్ళు మా వాళ్ళు, పోయేవాళ్ళు తలుపు తెరిచే ఉంటాయి. వచ్చే వాళ్లకు ఆ పక్క నుంచి అంటే వాళ్ళకు లేవు. మనల్ని కష్టకాలంలో వదిలిపోయిన వాళ్లకు అది జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా క్లియర్గా ఉన్నాడు. సో మనకు అంతా క్లారిటీ వచ్చింది. మనమందరం సిన్సియర్గా ఉందాం, చేసే పనిని చిత్తశుద్ధితో చేద్దాం. ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి. మనం గట్టిగా చేస్తామంటే టీడీపీ గాలికి లేచిపోతుంది. మనమే గట్టిగా నిలబడినామంటే టీడీపీ అనేది గాలికి లేచిపోతుంది. చూసాం కదా 4 సార్లు చూసాం. సార్ గాలి, ఈవీఎంలు ఎన్నెన్నో తోడయి సార్ ఇదైంది. సో మంచి రోజులు ఉన్నాయి. సో ఖచ్చితంగా అందరం చెయ్యి కలుపుదాం, అడుగు ముందుకేద్దాం, జగనన్నకు తోడుగా ఉందాం. ఈ రాష్ట్రానికి దిక్కు ముక్కు అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారే. ఆయన వస్తే తప్ప మళ్ళా ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలు కావచ్చు, లేకపోతే మన రాష్ట్ర పరిస్థితి కావచ్చు, మన కమలాపురం నియోజకవర్గ పరిస్థితి కూడా ఏమన్నా కానీ 2 సంవత్సరాలు ఇది ఏమన్నా డెవలప్మెంట్ ఇది గొప్పది మేము చేసినాం. మీరే అందరూ చూస్తున్నారు, మన కమలాపురమే చూస్తారు. 2 నిమిషాలు ఎక్కువ అవుతుంది అనుకుంటే నేను మాట్లాడతా. బ్రిడ్జు పడిపోయింది మన ప్రభుత్వంలోనే, ఆల్మోస్ట్ అయిపోయింది. మీరు మోటార్ బైక్ ఎక్కండి, పెద్ద అక్కడ క్రాస్ దగ్గర, పెద్ద పుత్త క్రాస్ దగ్గర మోటార్ బైక్ ఎక్కండి, రోంత ముందుకు రండి, మార్కెట్ యార్డ్ వస్తుంది, కొత్త రూములు మన ప్రభుత్వంలోనే. ఇంకోరంత ముందుకు రండి, ఆర్చ్, డివైడర్లు, స్ట్రీట్ లైట్లు మన ప్రభుత్వంలోనే. సచివాలయాలు కమలాపురానికి 3, ఆర్బీకేలు టెస్టింగ్ 4 సచివాలయాలు, అది ఆర్బీకే టెస్టింగ్ సెంటరు, తర్వాత అదేంటది మన ఆయన మన మోహన్ రెడ్డి అని కట్టింది ట్రెజరీ బిల్డింగు ఈ ప్రభుత్వమే. ఆర్టీసీ బస్ స్టాండు, పాలిటెక్నిక్ కాలేజు, హాస్పిటల్, ఇవన్నీ అది ఒకటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఒకటి కొద్దిగా ఇదైంది. కానీ ఇంత అభివృద్ధి మనకు కనిపించిందా లేదా? మరి అయినా కానీ జనాలు కొద్దిగా ఇదైనారు. సో మళ్ళీ కూడా ప్రజలు దయచేసి తెలుసుకోండి. సో ఒక కమలాపురమే కాదు, మొత్తం కమలాపురం నియోజకవర్గం అన్ని మండలాల్లోనూ కూడా మంచి డెవలప్మెంట్ జరిగింది అని చెప్పి తెలియజేసుకుంటూ, ఇట్లనే మంచిగా కొనసాగుదాం, మనందరం కూడా కలిసికట్టుగా ఉందామని చెప్పి తెలియజేసుకుంటూ అందరికి కూడా శుభాకాంక్షలు, 16వ వార్షికోత్సవ శుభాకాంక్షలు, అభినందనలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ.